మిత్రులారా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు పల్లా కార్తిక్. ఈ యువకుడు విద్యావంతుడు, సమాజ సేవకుడు. ఈ ఏడాది మన విశాఖపట్నాన్ని డ్రగ్స్ లేని ఫ్రీ సిటీగా చేయాలని ఒక ర్యాలీ నిర్వహించిన వ్యక్తి. నిజంగా ఎంత మంచి సబ్జెక్ట్ మీద ఈ యువ సైనికుడు యుద్ధం చేస్తున్నాడంటే, రేపటి తరం యువత డ్రగ్స్ బారిన పడకుండా మంచి పౌరులుగా తీర్చిదిద్దాలనే ఈ తపన, ఆలోచన చాలా అమోఘం కదండి. ఇప్పుడు ఈ డ్రగ్స్ చాప కింద నీరులా పిల్లల జీవితాల్లో ప్రవేశించి అల్లకల్లోలం చేస్తుంది. ఎవరికి తెలియడం లేదు. అందుకే తల్లిదండ్రులారా, మేల్కొనండి. మీ పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు దాన్ని కనిపెట్టి రక్షించుకోండి అంటూ ఈ యువ కిషోరం సమాజాన్ని తట్టి లేపుతున్నాడు, మేల్కొలుపుతున్నాడు. ఎంత అద్భుతంగా చేస్తున్నాడో. ఏపీని డ్రగ్స్ లేని రాష్ట్రం చేయాలని అతని కల. మనం కూడా ఇందుకు సహకారం అందించాలి కదండి. ఇంతే కాదండి, ఇతను అవయవదాన ఉద్యమంలో కూడా పనిచేయడానికి ముందుకు వచ్చారు. దాంతో మన ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డోనర్స్ అసోసియేషన్ ఫౌండర్ శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు ఇతనికి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా నియమించడం జరిగింది. రాష్ట్ర కార్యదర్శిగా వినోద్ బాలుతో కలిసి ఈ ఉద్యమాన్ని మంచి సైన్యాధినేతలుగా ఉంటూ పెద్ద ఎత్తున నడిపించాలని, ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నారు ఆమె. అలాగే స్పెక్ట్ కార్యాలయ నిర్మాణానికి కూడా మన పల్లా కార్తీక్ తోడ్పాటు అందిస్తాననడం పల్లా కార్తీక్ యొక్క గొప్ప సేవా హృదయానికి ఒక నిదర్శనం. అలాగే తన బాడీని డొనేట్ చేయడమే కాకుండా పలువురికి ఆదర్శంగా నిలబడిన ధైర్యశాలి అతను. మన సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ శ్రీమతి గూడూరు సీతామహాలక్ష్మి గారు సహాయ కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న పల్ల నవీన్ను అభినందించారు. అలాగే 27వ తారీఖున పాల అప్పల నరసమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన నవీన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక ర్యాలీ నిర్వహించబోతున్నారు నడిపూర్లో అన్నమాట. అలాగే ఒక బహిరంగ సభ కూడా నిర్వహించబోతున్నాడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి వేసుకున్న పాంప్లెట్ని, పోస్ట్ని మన గూడూరు సీతామహాలక్ష్మి గారు ఆవిష్కరించారు ఈ రోజున. అలాగే ఇప్పుడు మన పల్లా నవీన్ గారి మాటలు విందామా. సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ సీతామహాలక్ష్మి గారు. ఫస్ట్ నవీన్ చెప్పారు సీతామహాలక్ష్మి గురించి, కానీ నేను ఆవిడ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక లేడీ అయ్యింది 2003లోని ఆర్గాన్ డోనర్లని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడ గొప్పతనం ఏమంటే, ఒక ఫ్యామిలీలోని మన ఆంధ్రప్రదేశ్లోని అంతా తెలుసు, లేడీస్ ఏంటంటే ఒకే 4 గదులు ఉంచుతారు. అలాంటి ఒక లేడీ మన సమాజానికి ఆదర్శంగా ఉండి ఇలాంటి ఆర్గాన్ డోనర్ని 2003లో ఇంట్రడ్యూస్ చేశారు. ఆవిడ ఉద్యమం ఇప్పటికే ఆగలేదు. అలాంటి ఉద్యమంలోని నన్ను ఆవిడ చేర్చుకోవడం అనేది నా అదృష్టం. ఖచ్చితంగా నేను ఇది ముందు పట్టుకెళ్తాను. ఆవిడ ఆశీస్సులతోనే ఈవిడ పేరు మా తల్లితో సమానం, మా తల్లే. ఆవిడ పేరుని నిలబెడతానని చెప్పి నేను భగవంతుడిని ఆ సంకల్పం అవ్వాలి, ఆ స్ట్రెంత్ అవ్వాలి. ఖచ్చితంగా ప్రూవ్ చేస్తాను మేడం. అందరికీ నమస్కారం. 27th ఆర్గాన్ డొనేషన్ అవేర్నెస్ క్యాంప్ పెడుతున్నారు నవీన్ గారు ఆధ్వర్యంలోనే, నా తమ్ముడు. ఖచ్చితంగా మనందరం కూడా అవగాహన సదస్సులో పాల్గొని, అవగాహన సదస్సు ఏంటంటే మనకు ఆర్గాన్ డొనేషన్ అంటే అది చాలా హిందూ మిథాలజీ ప్రకారం మనం ఏమనుకున్నామంటే అది తప్పు అనుకున్నాం. కాదు, మనం చనిపోయి 10 మంది బతికించడం. దయచేసి మీ అందరూ పాల్గొని యువతంతా మనం 10 మందికి ఆదర్శం నిల్చొని, ఎవరైనా ప్రాణాపాయ స్టేజ్లో ఉంటే వారికి ప్రాణాలు నిలబెట్టడానికి మనం ఆర్గాన్ అనేది డొనేట్ చేసి మీ అందరూ కూడా ముందుకు వస్తే ఇది సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. అదేవిధంగా మన తల్లిదండ్రులకు కూడా మీరు అవగాహన, యూత్ అందరూ వచ్చి వారికి చెప్పాలి దీని గురించి. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు ఇదేదో తప్పు అనుకుంటారు. ఆ లోపం, ఆ తప్పు అనే ఆలోచన వల్ల ఎన్నో మంది ప్రాణాలు మనం కోల్పోతాం. సో అందుకనే మనం ఖచ్చితంగా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలంటే 20 ఏళ్ళ యువత మరింత ఎక్కువ మంది పాల్గొని సక్సెస్ అని కోరుకుంటున్నాం. పల్లా కార్తీక్ ఈయన గురించి
తెలుసుకుంటే నాకు చాలా మనసు నిండిపోయింది, చాలా గర్వంగా కూడా ఉంది. నిజానికి ఇలాంటి యువతరం ముందుకు వచ్చి ఒక మానవీయ ఉద్యమానికి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నాను. ఈయన పిహెచ్డి స్కాలర్, అంతేకాదు ఆయన లా కూడా చేశారు. అత్యంత ఉన్నత విద్యావంతుడై కూడా సమాజానికి తన వంతు బాధ్యతగా సేవ చేయాలనే ఒక విశాల దృక్పథంతో ముందుకు వచ్చారు. ఇటీవల కాలంలోనే మన పోలీస్ కమిషనర్ గారిని పిలిచి, మాబోటి వాళ్ళని కూడా పిలిచి ఒక 4-5 వేల మందితోటి డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలి, డ్రగ్స్ లేని విశాఖపట్నాన్ని నిర్మించాలని కలలుగంటూ ఆయన ఒక పెద్ద ర్యాలీకి సారథ్యం వహించారు. చూశాను ఆయన పనితీరు, ఆయన కమిట్మెంటు, ఆ సీరియస్గా ఒక పెద్ద ప్రాబ్లం మీద స్పందించే విధానం. అట్లాగే ఈవేళ శరీర అవయవదాతల సంఘానికి రాష్ట్ర స్థాయిలో నాయకత్వం వహించి ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా మన పల్లా కార్తీక్ గారు బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషాన్ని ఇస్తుంది. వీరి చేతుల్లో ఈ ఉద్యమం ఇంకా ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. ఒక 20 ఏళ్ళగా సావిత్రిబాయి పూలే ట్రస్టీస్గా, ఈ సంస్థాపకులుగా మేము పనిచేస్తున్న తీరు కన్నా మెరుగైన తీరుతో ప్రజలకు రీచ్ అవుతుంది. యూత్ లీడర్స్ వీరంతా చదువుకున్నవారు, బాధ్యతగా ఉన్నవాళ్ళు, సమాజాన్ని ప్రేమించేవాళ్ళు, నిస్వార్థంగా ప్రేమించేవాళ్ళు. ఏది వస్తుంది ఈ పని చేయటం వలన క్షణం కూడా ఆలోచించకుండా నేనేం చేయగలను ఈ సమాజానికి అని ఆలోచించేలాంటి యువతరం ముందుకు రావడం వల్ల మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ బాధ్యతలు మీరు చక్కగా ఉన్నతంగా నిర్వహించాలని మనసారా మిమ్మల్ని అభినందిస్తున్నాను కార్తీక్ గారు. మరొక ముఖ్య విషయం, ఈ నెల 27వ తారీఖున మన నవీన్ రెడ్డి పల్లాప్ప నరసమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మన నవీన్ రెడ్డి గారు, మన కార్తీక్ గారు ఇలాంటి యువకులందరి ఆధ్వర్యంలో 27వ తారీఖున అవయవదానం మీద ఉదయం 8:30కి ర్యాలీ జరుగుతోంది. ఖచ్చితంగా మన విశాఖపట్నంలో ఉన్న మానవతావాదులు, అవయవదానం చేయాలనుకున్న హౌచాకులు అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొవాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఒక అవగాహన సదస్సును కూడా 9:30కి నిర్వహిస్తున్నారు. మిత్రులారా, యువతరం చేపట్టిన ఈ మహోజ్వల ఉద్యమ కార్యక్రమంలో ఈ విశాఖపట్నంలో ఉన్న పెద్దలు, సామాజికవేత్తలు, రాజకీయవేత్తలు, ప్రజల్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో, ఈ ఉద్యమంలో పాల్గొవాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి నేను కూడా అటెండ్ అవ్వడం సంతోషంగా భావిస్తున్నాను. 27వ తారీఖున ఈ శరీర అవయవదాతల సంఘం ఫౌండర్గా ప్రజల్ని ఇంత మంచి కార్యక్రమాలు ఇన్వాల్వ్ చేస్తున్న కార్తీక్ని, నవీన్ రెడ్డిని మనసారా అభినందించడం కోసమైనా ఈ ర్యాలీకి నేను వస్తాను. మీ అందరికీ కూడా రమ్మని ఆహ్వానిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.